ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంత్యకాలములో జరగనున్న అనేక విషయములను వివరించి తన శిష్యులకు అప్రమత్తత కలగచేసి ఉన్నారు. ఈ యొక్క అధ్యాయంలో మనము చూసిన భయంకరమైన విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాలు దాదాపు ముందే చెప్పి ఉన్నారు. అనగా ఇది ఒక ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభు చెప్పినవి ప్రవచన రూపంలో ఉన్నాయి. అవి ఇప్పుడు నెరవేరు కాలంలో ఉన్నాము. అనగా ఇది ఒక ప్రస్తుత కాలమందు బీభత్సమైన యుద్ధ భేరీల మధ్య, యుద్ధ బాంబుల మధ్య, సైరన్ల మధ్య జీవించుచు ఉన్న కాలం ఇది. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగానే మానవుల్లో ఏమి చెలరేగింది అనగా, శిష్యులు అడిగిన ప్రశ్నకు, నీ ఆగమనమునకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమో మాకు తెలియచెప్పుమని వారు ఏకాంతముగా, అనగా ప్రభు ఒక్కరే ఉన్నప్పుడు మాతో చెప్పుమని అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు చాలా క్లియర్గా చెప్పారు, మీరు మోసము పరచకుండా, మీరు మోసపోకుండా చూసుకొనుడి. మొట్టమొదటి సూచన. ఎటువంటి మోసము? కుటుంబంలో ఉన్న రక్త సంబంధులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెల్లో కలుగుతున్న మోసము, భార్యాభర్తల మధ్య మోసము, బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య మోసం. అది ఆస్తుల పంపకంలో కావచ్చు, ఏదైనా తల్లిదండ్రులకు ఇష్టము లేని కార్యములు చేసినప్పుడు అబద్ధము చెప్పి తల్లిదండ్రులు మోసం చేసి తమను తాము మోసపరుచుకొని బయటకు వెళ్ళి పనులు చేసుకొని తమ సంతృప్తిని కొనసాగించుకొని బిడ్డలు ఇలా రకరకాల పాపములు చేయుటకు ఆయా సమయముల యందు ఆయా రీతులుగా చేస్తూ ఉంటారు. అలాగే సమాజ మందిరములో ఆయా విషయాల్లో కూడా మనము దేవుని సన్నిధిలో యథార్థముగా లేము అని ప్రస్ఫుటంగా మన ఆలోచన విధానంలో కానీ, మన మాట తీరులో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన కార్యములలో కానీ రుజువులు మనకు ప్రస్ఫుటంగా బయలుపరుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు ఎవరు మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకొనుడి. ఎవరిని మోసం చేస్తున్నారు? మొట్టమొదట ఇతరులను మోసపరిచే ముందు మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. అంటే మనలో సత్యము లేకుండా, మనలో యథార్థత లేకుండా, మనము నిజస్థితిని మాపి వేసుకొని మనము అబద్ధపు జీవితము, మోసపుచ్చే ప్రణాళిక నెరవేర్చుకోవడానికి పాకులాడే బ్రతుకే అది. కాబట్టి ప్రభువు నా ఆగమనమునకు ఈ యుగ సమాప్తికి మొట్టమొదటిగా ఎవడు మిమ్మను మోసపరుచుకోకుండా చూసుకొనుడి. కాబట్టి నువ్వు మోసపోతున్నవా లేదా? నువ్వు మోసపోయేవా లేదా? ఆ మోసములో ఉన్నావా లేదా? ఆ మోసముతో వారిని, ఇతరులను ఒడ్డుతున్నావా? ఆ విధంగా నీవు నీ జీవితంలో ఇటువంటి ప్రణాళికాబద్ధమైన నీ బ్రతుకుల్లో నీవు కూడా ఊరిని సంపాదించుకుంటూ ఉన్నావు.
తీర్పును అందుకోబోతూ ఉన్నావా? తీర్పులో నిలబడబోతూ ఉన్నావా? ఆ కఠినమైన కటిక చీకటి బిలములోకి త్రోసివేయబడబోతున్నావా? అప్రమత్తంగా ఉండి పరీక్ష చేసుకొని మనము ఈ తీర్పు నుండి, ఈ యొక్క భయంకరమైన ఆరని అగ్ని పాతాళ పాశముల నుండి తప్పించుకోవలసిన పరుగులు పెట్టవలసిన దినాలివి. నువ్వు పరుగు పెట్టాలి. ఆలోచన చేద్దాము. ప్రభు మనకు సహాయం చేయనుగాక.